కిరెట్ సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరులో ర్యాలీ నిర్వహించి బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. అనంతరం ప్రసన్న కుమార్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ఆలయ ధ్వజస్తంభం దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి చావుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి మాట్లాడే హక్కు ప్రసన్నకు లేదని హెచ్చరించారు. నిన్నటి రోజున మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అంత తెలివిమంతుడు అయితే 6 సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు ప్రెస్ మీట్ పెట్టి చావుల గురించి మాట్లాడడం, రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజానీకం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు దారుణమైన చావాలన్నాడు. అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? రాజకీయంగా అతన్ని ఎదిగించింది ఎవరు? మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు? ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు. ఆయన పార్టీలు మారేదాని గురించి మాట్లాడుతున్నాడు. పార్టీలుగా మారేదాని గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదు. ఆయన ఎన్ని పార్టీలు మారాడు, ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు. చివరికి లక్ష్మీపాలతో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీసం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.